హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో 1 అయితే వచ్చిందండి. మనకి సండే ఫన్ డే అన్నట్టే ఉంది. ఈ ప్రోమోలో అయితే చాలా ఫన్ అయితే ఉంది. ఈ ప్రోమోలో నాగార్జున గారు కూడా చాలా ఫన్ అయితే చేశారు. ఇక ఆ విశేషాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కానీ ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక వీడియోలోకి వెళ్తాం. ఇక స్టార్టింగే నాగార్జున గారు వచ్చి హౌస్ కి ఇద్దరు చీఫ్లు అయితే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ చీఫ్ లో క్లాన్స్ గా ఎవరెవరిని సెలెక్ట్ చేయాలో మనం ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం అన్నట్టయితే చెప్పారంటే ఇటు నిఖిల్ ఒక పక్క, అభయ్ నవీన్ ఒక పక్క చీఫ్ గా అయితే ఉన్నారు కదా. ఒక్కొక్క చీఫ్ కి క్లాన్స్ అయితే డివైడ్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ నిఖిల్ అయితే సోనియాని తీసుకున్నట్లుంది. అలాగే అభయ్ నవీన్ వచ్చి మణికంఠని తీసుకున్నాడు. ఇక నిఖిల్ శేఖర్ భాషని తీసుకుంటే అభయ్ నవీన్ వచ్చి నబీల్ని అయితే తీసుకున్నాడు. తర్వాత నిఖిల్ సీతని తీసుకుంటే అభయ్ నవీన్ వచ్చి ఆదిత్య ఓం గారిని అయితే తీసుకున్నారు. ఇక అభయ్ నవీన్ అయితే యష్మిన్ తీసుకున్నట్టున్నాడు. అలాగే నిఖిల్ అయితే మన విష్ణుప్రియాని అయితే తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియాని అయితే అడిగినట్టున్నారు, మీరు అంటే ఏ చీఫ్ దగ్గరికి వెళ్తారంటే నిఖిల్ అనేసి విష్ణుప్రియ అయితే చెప్పింది. నిఖిల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే అప్పుడు విష్ణుప్రియ నవ్వుతూ నా గొయ్యి నేనే తీసుకున్నాను అనేసి అంటుందండి. అప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుతున్నారు. ఇక నిఖిల్ నైనికాని మరియు పృథ్వీని కూడా తన క్లాన్ లోనే తీసుకున్నట్టయితే మనకి ఈ ప్రోమోలో అయితే తెలుస్తుంది. ఇక శేఖర్ భాష ఎందుకు నిఖిల్ క్లాన్ లోకి వెళ్తున్నా అంటే అభయ్ ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ అయితే వింటాడు. అంటే బేసిక్ గా నువ్వు చెప్పేదంతా వినే వాళ్ళని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావని నాగార్జున గారు అయితే చెప్పారు. ఇక నబీల్ వచ్చి నేను అభయ్ భయ్య టీంలోకి అయితే వెళ్తానంటే దానికి అభయ్ వచ్చి కమాండ్ నిఖిల్ అంట. అంటే నబీల్ అనబోయి నిఖిల్ అంటాడు. దానికి అందరూ నవ్వుతున్నారు. నిఖిల్ కూడా తనపై చేసి ఇలా అంటాడు ప్రోమోలో. ఇక ఆ తర్వాత టాస్క్ అయితే పెట్టారు. ఆడబోయే ఆట పేరు చిత్రం విచిత్రం. అంటే 2 ఇమేజెస్ చూపి దాన్ని ఒక వర్డ్ గా అయితే కన్వర్ట్ చేయాలా అనేది ఈ ఆట కాన్సెప్ట్. మరి ఎవరెవరు ఏం చెప్పారో ఇప్పుడైతే చూద్దాం మనం ప్రోమోలో. ఇంకా యాపిల్ ని మిరపకాయని పెడితే దీనికి శేఖర్ భాష మరియు మణికంఠ అయితే పోటీ పడుతున్నారు. దానికి శేఖర్ భాష వచ్చి మిరపకాయల్ అనేసి ఏదో కొత్త పేరు అయితే చెప్పాడు. ఏమంటే అక్కడ మిరపకాయ ఉంది, యాపిల్ ఉంది, వాటిలో ఫస్ట్ నేమ్స్ తీసుకున్నాను అన్నట్టు చెప్తాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. మిరపకాయలో మిరా మరి యాపిల్లో పిల్ అనేసి అవి రెండు కలిపితే మిరప్పల్ అనేసి అంటాడు. ఇక విష్ణుప్రియ మరియు పృథ్వీది అయితే ఒక సాంగ్, అంటే బుల్లెట్ సాంగ్ అయితే డాన్స్ అయితే చూపించారు. దీంట్లో విష్ణుప్రియ డాన్స్ అయితే చాలా బాగా వేసింది. ఇంకో విజువల్ వచ్చి ఒక బ్యాటరీ ఒక ఫోన్ అయితే పెడతారు. దానికి సీత మరియు అభయ్ నవీన్ అయితే పోటీ పడతారు. దానికి పక్కన అంటే విష్ణుప్రియ అయితే తనకి సీతకు అందించినట్టయితే మనకు తెలుస్తుంది. అంటే అది సెల్ ఫోన్ అన్నట్టు, అంటే సెల్ ప్లస్ ఫోన్ పెట్టారు కాబట్టి దానికి నాగార్జున గారు అలా అందివ్వకూడదు, ఎవరు అందించారు విష్ణుప్రియ నువ్వేనా అంటే నాకు అంత బ్రెయినే ఉంటే నేను ఐఏఎస్ పాస్ అయ్యేదాన్ని సార్ అని నాగార్జునతో అయితే అంటుంది. సీత కూడా సార్ నాకు అది బ్యాటరీ ఫోన్ అన్నట్టు అనిపించింది కానీ సెల్ ఫోన్ అనేది నేనే చెప్పాను సార్ అనేసి నాగార్జున అయితే అంటుంది సీత. ఇక నెక్స్ట్ విజువల్లో ఒక పాల గ్లాసు మళ్ళీ ఒక షేక్ అయితే ఉంటారు ఆ ఇమేజెస్ లో. దానికి విష్ణుప్రియ మరియు రష్మి అయితే పోటీ పడతారు. దానికి విష్ణుప్రియ వచ్చి దుబాయ్ షేక్ మీకు సలాం కొడుతుంది అని అంటుంది. యాక్చువల్ గా అది మిల్క్ షేక్ దాని పేరు అయితే, కానీ విష్ణు అయితే మంచి కామెడీ టైమింగ్ అయితే ఉన్నట్టుంది. దానికి నాగార్జున సార్ అయితే ఆశ్చర్యపోతాడు. దుబాయ్ షేకే కాదమ్మా ఇక్కడ ఉండే అందరు షేక్ అయిపోతాడు నీకు సలాం కొట్టడానికి అనేసి నాగార్జున గారు అయితే మంచి కామెడీ టైమింగ్ అయితే ఇచ్చారు. ఇక లాస్ట్ లో ప్రోమో ఎండింగ్ లో వచ్చి సోనియా మరియు అభయ్ నవీన్ అయితే డాన్స్ ఉంది. టాప్ లేచిపోజ్ అనే సాంగ్ అయితే డాన్స్ చేసింది. సోనియా గారు కూడా మంచి డాన్స్ అయితే చేశారు ఈ వీడియోలో. ఇక ఈ ప్రోమో ఇక్కడతో ఎండ్ అయితే అవుతుంది. కానీ దీన్ని బట్టి మనం చూస్తుంటే ఈ సండే ఫన్ టాస్క్ అయితే ఫుల్ గా ఉన్నట్టుంది. అలాగే ఈ రోజు ఎలిమినేషన్ కూడా ఉంది. ఆ ఎలిమినేషన్ సంబంధించి ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంది ఈ రోజు. దాని గురించి మనం వీడియో అయితే చేసాం, మన ఛానల్ అయితే ఉంది. ఒకసారి ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మన ఛానల్లో అయితే పెట్టేసాం ఆల్రెడీ. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.